ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఈసారి వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద పండగని చెప్పుకోవచ్చు. అదేంటంటే మనకైతే పీకేఎల్ సీజన్ 11లో కేవలం 3 వెన్యూస్ పెడుతున్నానంటే మనకైతే నేనైతే రీసెంట్ వీడియోలోనే మీకైతే చెప్పాను. అలానే మనకైతే హైదరాబాద్లో మనకైతే పెట్టడం అనేది ముఖ్యంగా మన తెలుగు ఫ్యాన్స్కి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి వచ్చేసి దాదాపుగా 40+ మ్యాచెస్ అయితే మన తెలుగు టైమ్స్ టీమ్ యొక్క హోమ్ గ్రౌండ్లోనే జరగబోతున్నాయి. మనకైతే ఈసారి మన తెలుగు టైమ్స్ టీమ్ మ్యాచెస్ వచ్చేసి హోమ్ గ్రౌండ్లో ఎన్ని మ్యాచెస్ ఉండొచ్చు అండ్ వేరే టీమ్స్కి ఎన్ని మ్యాచెస్ ఉండొచ్చు అనేది ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మాట్లాడకపోతున్నాం కాబట్టి మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒకటి చెప్తున్నాను. మీకైతే పీకేఎల్ 11 ఛాంపియన్స్ లీగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మీకైతే 31 ఆగస్ట్ నుంచి మీకైతే సాటర్డే నుంచి స్టార్ట్ అయితే అవబోతుంది కాబట్టి మీరు కనుక మీ ఫేవరెట్ టీమ్కి ఓటు వేయాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ ముందుగా టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఈసారి కేవలం 3 వెన్యూస్లోనే జరగబోతుంది. హైదరాబాద్, పూణే అండ్ నోయిడాలో. కాబట్టి ఈ 3 వెన్యూస్లోనే మనకైతే పీకేఎల్ సీజన్ 11 అయితే జరగబోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ 3 వెన్యూస్లో ఎన్ని మ్యాచెస్ పెట్టే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకైతే 132 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకైతే ప్రో కబడ్డీ లీగ్లో. అండ్ మనకు ఈ 132 మ్యాచెస్ బై మనకైతే 3 డివైడర్ కనుక చూసుకుంటే మాత్రం ప్రతి హోమ్ లెగ్కి 44 మ్యాచెస్ అయితే పడడం అయితే జరుగుతుంది. హైదరాబాద్లో 44 మ్యాచెస్, పూణేలో 44 మ్యాచెస్ అండ్ అలాగే నోయిడాలో కూడా 44 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ మ్యాచెస్ అయిపోయిన తర్వాత ప్లే ఆఫ్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈసారి ప్లే ఆఫ్స్ ఎక్కడ పెట్టే ఛాన్స్ ఉందని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన హైదరాబాద్లో మన తెలుగు టైమ్స్ టీమ్కి ఎన్ని మ్యాచెస్ ఉండే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనకి తెలిసిందే ప్రతి టీమ్కి 22 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మన తెలుగు టైమ్స్ టీమ్కి మన హోమ్ గ్రౌండ్లో కేవలం 7 to 8 మ్యాచెస్ అయితే చూడడానికి అయితే ఉండొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. అలాంటి టైమ్స్ మనకైతే ప్రతి టీమ్కి 22 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దాని నుంచి మనకైతే డివైడర్ కనుక చూసుకుంటే మాత్రం ఒక స్టేడియంలో 8 మ్యాచెస్ అండ్ మిగిలిన స్టేడియంలో 7 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి మన పీకేఎల్ సీజన్ 11లో తెలుగు టైమ్స్ టీమ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి ఇలానే పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి మీరైతే కింద కామెంట్ చేయండి. మీకైతే తెలుగు టైమ్స్ టీమ్ హోమ్ గ్రౌండ్లో ఎన్ని మ్యాచెస్ ఉండొచ్చు అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.